హైదరాబాద్ మహానగరంలోని అద్భుతమైన పర్యాటక ప్రాంతాల్లో దుర్గం చెరువు ఒకటి. ఆ చెరువుపై తీగల వంతెన ఏర్పాటుతో కొత్త కళ వచ్చింది. అయితే దుర్గం చెరువు పరిసరాలు రోజు రోజుకు దుర్గంధంగా మారుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మురుగునీరు చెరువులోకి చేరి దుర్వాసన వెదజల్లుతోంది. సరైన వసతులు, సౌకర్యాలు లేవని పర్యాటకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర రాజధానిలో గోల్కొండ, చార్మినార్ తరహాలోనే మాదాపూర్లో ఉన్న దుర్గం చెరువు నిత్యం పర్యాటకులతో కళకళ్లాడుతుంటుంది. ఇక్కడి ప్రకృతి రమణీయత, ఆహ్లాదకర వాతావరణాన్ని సందర్శకులు ఆస్వాదిస్తుంటారు. తీగల వంతెనపై ప్రయాణమే కాదు, కిందకు దిగాక లేక్ ఫ్రంట్లోని పార్క్లో నడక, దుర్గం చెరువులో బోటింగ్ చేస్తూ ఆనందిస్తుంటారు. దుర్గం చెరువు చుట్టుపక్కల ఉన్న ఐటీ కారిడార్లోని ఉద్యోగులు సైతం సేద తీరుతుంటారు. పరిసర ప్రాంతాల ప్రజలు చెరువు చుట్టూ వేసిన వాకింగ్ ట్రాక్లో ఉదయం, సాయంత్రం నడక సాగిస్తుంటారు. దుర్గం చెరువు పర్యాటకులకు కొత్త అనుభూతిని కలిగిస్తూ ఎన్నో జ్ఞాపకాల్ని మూటగట్టుకునేలా చేస్తోంది. దుర్గం చెరువు కాలక్రమేణా అన్యాక్రాంతమై కుచించుకుపోయింది. ఉన్న చెరువునైనా కాపాడి పర్యాటకంగా అభివృద్ధి చెయ్యాలని సంకల్పించిన గత ప్రభుత్వం 184 కోట్లతో తీగల వంతెనను నిర్మించింది. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లోని ఐటీ కారిడార్లో ఉండే సుమారు 4 లక్షల మంది ఐటీ ఉద్యోగులకు ట్రాఫిక్ కష్టాల నుంచి ఊరట కల్పించింది. తీగల వంతెనతో దుర్గం చెరువు భాగ్యనగరానికి మణిహారంగా మారి పర్యాటకంగానూ అభివృద్ధి చెందింది. కార్పొరేట్ సామాజిక బాధ్యతగా ప్రముఖ ఐటీ సంస్థ రహేజా ఈ చెరువును దత్తత తీసుకుని కోట్లాది రూపాయలతో సుందరీకరణ పనులు చేపట్టింది. చెరువు చుట్టూ సుమారు 4 కిలోమీటర్ల మేర సైకిల్ ట్రాక్ ను ఏర్పాటు చేసింది. మన దుర్గం చెరువు పేరుతో లేక్ ఫ్రంట్ పార్కును తీర్చిదిద్దింది. పిల్లల ఆట స్థలం, యోగా కేంద్రంతో పాటు వినాయక నిమజ్జనం కోసం బేబీ పాండ్ ను నిర్మించింది. ఒకప్పుడు రణగొణ ధ్వనులతో మారుమోగిన ఐటీ కారిడార్ దుర్గం చెరువు కొత్త అందాలతో పర్యాటకుల్ని ఆకర్షించడం మొదలుపెట్టింది. దుర్గం చెరువు సుందరీకరణతో క్రమంగా పర్యాటకుల తాకిడి పెరిగింది. పోలీసుల ఆంక్షలతో తీగల వంతెనపై వెళ్లడం తగ్గినా కింద బోటింగ్ చేయడానికి సందర్శనకొచ్చే పర్యాటకుల సంఖ్య రోజురోజుకు రెట్టింపవుతోంది. సెలవు రోజుల్లో, వారాంతాల్లో రోజుకు సుమారు 2000 నుంచి 4000 మంది పర్యాటకులు దుర్గం చెరువును సందర్శిస్తున్నారు. ఫలితంగా సాధారణ రోజుల్లో రోజుకు 30 నుంచి 50,000, వారాంతాలు, సెలవు రోజుల్లో 1,00,000 నుంచి 1,50,000 ఆదాయం పర్యాటక శాఖకు సమకూరుతోంది. పెడల్ బోట్లతో పాటు స్పీడ్ బోట్స్, ఫ్యామిలీ బోట్లను కూడా పర్యాటక శాఖ సిద్ధం చేసింది. తీగల వంతెన కింద నుంచి వెళుతూ పరిసరాల్లోని ఆహ్లాదకర వాతావరణాన్ని పర్యాటకులు ఆస్వాదించడమే కాకుండా చెరువు మధ్యలో ఉన్న రాళ్ల గుట్టపై రకరకాల పక్షుల్ని చూసి మురిసిపోతుంటారు. దుర్గం చెరువుకు సంబంధించి ఇదంతా నాణానికి ఓ వైపు మాత్రమే. అధికారుల పర్యవేక్షణ కొరవడ్డంతో పర్యాటకులు ముక్కు మూసుకునేలా ఇక్కడి పరిసరాలు కంపుకొడుతున్నాయి. లేక్ ఫ్రంట్ పార్క్లో నుంచి లోపలి నడుచుకుంటూ వెళ్లే క్రమంలో చెరువు నుంచి దుర్గంధం వెదజల్లుతోంది. చుట్టుపక్కల నుంచి పెద్ద ఎత్తున మురుగునీరు చెరువులో కలుస్తుండటంతో దుర్వాసన ముక్కుపుటాలు అదిరేలా చేస్తోంది. వర్షాకాలంలో దిగువనున్న కాలనీల నుంచి మురుగునీరు ఉప్పొంగి చెరువులో కలుస్తుంది. దుర్గం చెరువు కింద ఎస్టీపీ ఏర్పాటు చేసిన మురుగునీటి శుద్ధి అంతంత మాత్రంగానే జరుగుతోంది. అలాగే వినాయక నిమజ్జనం కోసం తయారు చేసిన బేబీ పాండ్లు కూడా వ్యర్థాలు తొలగించకపోవడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. బోటింగ్ వద్ద నీళ్లు పచ్చగా మారిపోయాయి. బోటెక్కేందుకు వెళ్లే పర్యాటకులు ఇబ్బంది పడుతూనే ముందుకు వెళుతున్నారు. పెడలింగ్ చేసే పర్యాటకులు కాస్త లోపలికి వెళ్లాలంటే జంకుతున్నారు.
ఇనార్బిట్ మాల్ వైపు పరిసరాలు చెత్తా చెదారంతో నిండిపోయాయి. తీగల వంతెన కింద ముళ్ల పొదలతో నిండిపోయి అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకుంటున్నాయి. చెరువులో పెరిగిన గుర్రపు డెక్కను తొలగిస్తున్న సిబ్బంది దాన్ని చెరువు పరిసరాల్లోనే వేయడంతో దుర్గంధం వెదజల్లుతోంది. పర్యాటకులకు మూత్రశాలలు, మరుగుదొడ్లు, పార్కింగ్, తినుబండారాల సౌకర్యాలు లేకపోవడంతో పిల్లా పాపలతో వచ్చే సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారు. వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్లోకి ప్రైవేటు వ్యక్తులు రావడంతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. ప్లెజెంట్ గా అయితే ఉంది, కొంచెం స్మెల్లీ ఉంది. ఆ ఒక్క స్మెల్లీనెస్ ఐ థింక్ అది కూడా చేస్తున్నారు. లైక్ ప్లాస్టిక్ రిమూవల్, చెత్త ఏదన్నా ఉంటే అది రిమూవ్ చేసేది కూడా రోల్ అవుట్ అవుతుంది. బాగుంది, ఇంకొంచెం ఎక్స్పాండ్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. లైక్ ఆ పార్కింగ్ అదంతా ఉంది కదా. మెయిన్ ఒకటి స్మెల్, ఇంకోటి డ్రైనేజ్ సిస్టము. ఇప్పుడు వాన పడ్డదనుకో ఇది క్లోజ్ చేసేస్తారు. వానలు తగ్గిన రోజులు మనకి ఇక్కడ నడచడానికి అవకాశం ఉండదు. ఇంకోటి ఇదొక్కటి పెండింగ్ ఉంది. ఇది ఒక్కటి ఇట్లా చేసేస్తే మధ్యలో వాళ్ళు వాకింగ్ అన్నెసెసరీ పీపుల్ వస్తున్నారు ఇక్కడికి. అక్కడ కూర్చోవడం కానీ చిల్లర ఎక్కువ అయిపోతుంది. ఇది ఒక్కటి కంప్లీట్ చేశారనుకో మనకి డైరెక్ట్ ఇట్లనే వే ఉంటుంది. ఇట్లా కంప్లీట్ చేసుకుని ఇట్లా రావచ్చు. బాగుంటుంది దుర్గం చెరువుని. కాకపోతే ఒకటే మైనస్ ఏంటంటే ఇప్పుడు పార్కింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే. పిల్లలతో వచ్చినప్పుడు ఇబ్బంది పడడం పార్కింగ్, అదొక్కటి ఇంప్రూవ్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. ఫుడ్ స్టాల్స్ కూడా పెడితే బెటర్ ఏమో అనే నా ఉద్దేశం. అంటే బయట ఏమీ దొరకక, ఒకవేళ పిల్లలతో వచ్చిన ఒక వాటర్ దొరకకుండా ఏదైనా స్టాల్స్ లాంటివి పెడితే బెటర్ ఏమో అని. రిగార్డింగ్ ఎవ్రీథింగ్ అయితే ఇంకా తిరిగి చూడక్కర్లే, చాలా బాగుంటుంది, బాగా అనిపిస్తుంది. చాలా బాగుందండి. అంటే ఎన్నిసార్లు వచ్చినా నేనైతే ఖచ్చితంగా విజిట్ చేస్తాను అనమాట. పర్యాటకంగా దుర్గం చెరువుకు మరిన్ని హంగులు అద్దే అవకాశం, స్థలం ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆహ్లాదాన్ని అందించే ఈ ప్రాంతంపై మరింత దృష్టి సారించాలని పర్యాటకులు కోరుతున్నారు.